జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, ఒక్కసారి గెలిపించమన్నారు, గెలిపించారు మీరు. ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. మళ్ళీ గెలిపిస్తారా? మళ్ళీ గెలిపిస్తాం. మళ్ళీ జగన్ అన్నే గెలిపిస్తాం. మళ్ళీ ఎందుకని? ఏం మేలు జరిగింది? అన్ని మేళ్లే జరిగినాయండి. మాకు ఇల్లు కూడా ఇచ్చారు జగన్ అన్న. పేదలకి జాలిపడి ఇల్లు లేవని సొంత ఇల్లులో ఆడబిడ్డల కోసం ఇల్లు ఇచ్చారు. కానీ ఆ ఇళ్ళకి కూడా అడ్డుపడుతున్నారు. కానీ దానికోసం జగన్ అన్న పోరాడుతున్నాడు. జగన్ ఇచ్చింది ఏమి లేదు, నేను ఇస్తాను, ఈసారి గెలిస్తే పెద్ద ఎత్తున ఇస్తానంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు తీసేసి ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? మేము పిల్లలు అప్పుడు తీసేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు మేము చిన్న పిల్లలు అప్పుడు తీసేశారు. ఇప్పుడు మా అందరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమైపోయారు? ఇప్పుడు వచ్చి జగన్ అన్న ఇస్తానంటే వాళ్ళు వచ్చి ఇస్తామని అంటున్నారు. అప్పుడే ఇవ్వచ్చు కదా. అప్పుడే ఆయన్ని గెలిపించే వాళ్ళం. అప్పుడు జగన్ అన్న ఒకసారి చూసే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు అమ్మఒడి, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? ఒక్క కొడుకు. ఒక కొడుకు కదా. ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా అమ్మఒడి ఇస్తా అన్నాడు చంద్రబాబు. అంతకు ముందు ఇవ్వలేదు. అంటే ఈయనకి పోటీగా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే కుళ్ళుతో అవన్నీ ఇస్తామని చెప్తున్నారా? జగన్ అన్న చేసినాక వాళ్ళు చేస్తామన్నారు. కానీ ముందు వాళ్ళైతే మాకేం చేయలేదు. ఇల్లు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇంటికి కనీసం మమ్మల్ని వీళ్ళందరూ చంకనేసుకొని నడిపించుకుని ఎన్నో వందల సార్లు ఆయన ఇంటికి వెళ్ళారు. లోటస్ దగ్గర కనీసం గుమ్మం దగ్గరికి రానివ్వలేదు. జగన్ ఇచ్చారు. కానీ వాటికి కూడా అడ్డుపడుతున్నాడుగా, పొలాలు పెడుతున్నాడుగా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, నా జీవిత జయం జగన్ దించడమే అన్నాడు. సాధ్యం అయితే ఆయన ఎందుకు మద్దతు ఈయనకి ఇచ్చేస్తాడు? ఆయనే ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచేవాడు కదా. ఆయనకు వచ్చిన ఒక్క సీటు కూడా ఈయనకి ఎందుకు అప్పచెప్తాడు? పేదవాళ్ళనే కోటీశ్వరులు చేస్తా అన్నాడు చంద్రబాబు. మీరేంటి కోటీశ్వరులు? ఒకప్పుడు ఏమైపోయాడు అని అడుగుతున్న చంద్రబాబు. ఇప్పుడు వచ్చి కోటీశ్వరుని చేయడానికి ఒకప్పటి నుంచి కూడా మేము పేదోళ్ళలాగా ఉంటున్నాం. అప్పుడు ఏమైపోయాడు చంద్రబాబు? మా ఇల్లు బీకేసి ప్యారీ కంపెనీలో 100 ఇల్లు ఉన్నాయి. ఏందమ్మా జగన్ వచ్చిన తర్వాత తేడా ఏంటి? అంతకు ముందు మమ్మల్ని మనుషులుగా కూడా ఎవరు గుర్తించలా. మాకు ఓటు కార్డులు లేవు, అసలు ఏ కార్డులు మాకు లేవు. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఓటు కార్డులు పెడుతున్నారు, రేషన్ కార్డులు పెడుతున్నారు, ఆధార్ కార్డులు. మా పిల్లలకి పుట్టిన వాళ్ళకి కూడా ఆధార్ కార్డు వచ్చేస్తున్నాయి. అంతకు ముందు అసలు మేము ఉన్నాము, పలానోళ్ళు ఉన్నారు, ఇక్కడ అంతమంది జనం ఉన్నారా అని కూడా ఏమి లేదు. ఓట్లప్పుడు వచ్చేవాళ్ళు, ఏదో వీళ్ళు ఉన్నారా లేదా, అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా అని ఓట్లప్పుడు వచ్చేవాళ్ళు. పాలన మారింది అనుకోమ్మా, ఈ పథకాలను వస్తాయి అనుకుంటున్నారా? రాకపోయినా పర్లేదండి, మాకు జగన్ అన్నే కావాలి.